ఆరో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం వాక్యం చదువువారు ఈ కరుణాకర్ గారు మన మధ్యలో ముందుకొచ్చి వాక్యం చదువుతారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రికి, నిఖిలయ్య గారికి, చిన్నమ్మ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ శుభ శుక్రవారమున శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. సిలువలో పలికిన 7 మాటలో 6వ మాటగా లేఖన భాగం యోహాను సువార్త 19:30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ కొద్ది లేఖన భావం దేవునికి దీవించి ఆశ్రయించిన గాక. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లికి థ్యాంక్ యూ బ్రదర్. ప్రసంగించేవారు కుమ్మరిగూడెంలో సేవ చేస్తున్న పాస్టర్ ఎస్ రాజు గారు ముందుకొచ్చి 6వ మాట ప్రసంగం చేస్తారు. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి, తల్లికి, అలాగే చిన్నయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలుపుతున్నాము. మరి మేము మా అయ్యగారి కంటే మేము ఎక్కువేం కాదు. యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాదు. అలాగే యజమానుడి కంటే శిష్యులు గొప్పవారు కాదు. మేము ఎంత బోధించినా, ఎంత చెప్పినా అది మా ఆత్మీయ తండ్రి మాకు బోధించినదే. మా ఆత్మీయ తండ్రి నాయకుడు మమ్మలను ఇలాంటి మార్గంలో నడిపిస్తున్నందుకు వారికి ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, 19వ వాక్యము యోహాను సువార్త 30లో మనం చదివాము. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు సమస్తము అయినదని చెప్తున్నాడు. ఆమేన్. ఈ మాటలో ఒక భావం ఉందండి. ఏమిటి? జయము అనే మాట మనకు గుర్తుకొస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మరి యేసయ్య అన్నీ చేస్తూ చేస్తూ వస్తున్నాడు. ఆయన జన్మించడము, పశుల పాకలో పుట్టడము, బెత్లెహేమా ఎఫర్తా, మీలో ఏలవబోవాడు మీ గ్రామంలో పుడతాడని ఆయన అన్ని లేఖనాల ద్వారా బయటికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటతో ఏమంటున్నాడంటే పెద్ద కేక వేశాడు. పెద్ద కేక వేసిన కేక ఏమనగా సమాప్తము అయినదని చెప్తున్నాడు. ఏమి సమస్తమైంది దేవుని బిడ్డలారా? బలులు సమస్తమయ్యాయి. ఆమేన్. యాజకుడు లేడు, యాజకుని పని కూడా సమస్తము దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువలో దేవుడు ప్రతి దాన్ని సమస్తము చేశాడు. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఒక వ్యాధిగల రోగికి ఒక డాక్టరు ఒక గుండె ఆపరేషన్ చేసి ఆ బయటికి వస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? ఆమేన్. మనం వెళ్తూ ఉంటాం హాస్పిటల్ వాళ్ళు కుటుంబం బయట ఉంటారు, ఆ పేషెంట్ లోపల ఉంటాడు. గమనించండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము బయట ఉన్న వాళ్ళు టెన్షన్గా పడుతుంటారు. ఎందుకంటే హార్ట్ సమస్య కదా,
ఎందుకంటే ఆ హార్ట్ సమస్య డాక్టర్ గారు బయటకు వచ్చి సమస్తం చేశానని చెప్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబానికి ఎంత ఆదరణ, ఆ కుటుంబానికి ఎంతో సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీ ఇదిగో 9 మాసాలు మోసుకొని తన కుమార్ని కన్నప్పుడు హాస్పిటల్లో ఆ కుమార్ని చూసినప్పుడు ఇదిగో నేను సమస్తం చేశాను. ఆమేన్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రతి దాన్ని సమస్తం చేశాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను సమస్తం చేశాడు. ఆమేన్. తండ్రి ఇదిగో నన్ను మహిమపరచుము, నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చానయ్యా. ఇదిగో నేను ఎలా ఉన్నానో, ఒకప్పుడు మానవునిగా లేకముందు నేను పరలోకంలో నాకు ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమ నాకు కావాలి ప్రభు అని ఇదిగో ఆ తండ్రి దగ్గర ఇదిగో విన్నపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, గట్టిగా శబ్దం చేస్తున్నాడు. అది విజయకేక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది విజయధ్వని. ఇదిగో సౌలు మాట్లాడుతున్నాడు, గొల్యాతు మాట్లాడుతున్నాడు. ఆ గొల్యాతు అంటున్నాడు కదా, ఇదిగో మీలో ఎవరైనా ఇదిగో నన్ను పడగొడితే, నన్ను చంపడానికి ఎవరైనా మీరు ఎన్నుకోండి ఒక ఘోష. ఆమేన్, అది విజయ ఘోష. వెంటనే ఇదిగో అక్కడి దావీదు వెళ్ళి ఆ గొల్యాతును హతమార్చాడు, సమస్తము చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పైన విజయం తీసుకొచ్చాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలులు అర్పించబడ్డాయండి. హల్లెలూయా. ఆదాము చేసిన ప్రతి పాపము ఇదిగో ఆ మొదటి ఆదాము చేస్తే కడపటి ఆదాము ఇదిగో మన కొరకు ఆయన మరి ప్రాణం పెట్టాడండి. ఆమేన్. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం వలన మనకు రక్షణ వచ్చింది. ఈ శుభ శుక్రవారాన్ని మనము శుభంగా ఎంచుకుంటున్నాం. ఆమేన్. ఎక్కడైనా ఉందా గుడ్ సండే అని, ఎక్కడైనా ఉందా గుడ్ మండే అని, ఎక్కడైనా ఉందా గుడ్ సాటర్డే అని? ఇదిగో యేసు ప్రభు చనిపోవడం వలన మనకు గుడ్ డేగా పిలబడుతున్నారు, బ్లాక్ గేట్గా పిలబడలేదు, సంతాపించడం లేదు. ఒక మనిషి వస్తే ఏడుస్తారు, ఒక మనిషి వస్తే బాధపడతారు, కన్నీరు కాస్తారు. కానీ యేసు ప్రభు చనిపోతే ఇదిగో మనకు ఆనందము కలిగిందండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మన ప్రభు మన కొరకు మంచి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకు ఇదిగో ఆ కానాను దేశాన్ని వారికిస్తే, ఆదాము అవ్వకు ఏదేను తోట ఇస్తే మనకట ఇదిగో తన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఇచ్చాడట. ఆమేన్. ఆయన చనిపోక ముందు దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళంటే కల్వరికి వెళ్ళాడు. కల్వరికి వెళ్ళి ఏం చేశాడంటే తన ప్రాణత్యాగం చేశాడు. తన ప్రాణత్యాగం వలన మనకు పరలోకంలో స్థలము దొరికింది. గట్టిగా చెప్పలు కొడదామండి. ఇశ్రాయేలు ప్రజలకు తవ్వని బావులు ఇచ్చాడు. ఆమేన్. ఇదిగో నాటని చెట్లు ఇచ్చాడు, ద్రాక్ష ఫలాలు ఇచ్చాడు, ఒలివల చెట్లు ఇచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, పరలోక రాజ్యంలో మనకి ఇంకా గృహాలు కట్టుచున్నాడు. ఆమేన్. తన నామమందు భయభక్తులు కలిగిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇంకా గృహాలు కడుతూనే ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఇంత బాగుంటే ఇదిగో ఇంకా నీ కొరకు ఆయన పరలోక రాజ్యంలో ఇంకా ఇల్లులు కట్టునంటే ఎంత భాగ్యవంతులమండి మనం, ఎంత ధన్యులమండి. ఇశ్రాయేలు ప్రజలకు దక్కని ఆ భాగ్యం మనకు దొరికిందే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆదామును చేసిన దేవుని ఇదిగో ఆదాముకు దొరకని భాగ్యము మనకు దొరికిందే. మనము ధన్యులము కామా? ఇదిగో దేవదూతలకు ఆ పని అప్పగించలేదే సుమి. ఇదిగో తన చేతులతోనే ఇదిగో విశ్వాసంగా అతడు ఇదిగో అక్కడ గృహాలు కట్టబోచున్నాడు. ఈ 6 రోజుల సృష్టి ఇంత బాగుంటే 2020 సంవత్సరాల నుంచి ఆ కడుతున్న ఆ పరలోక రాజ్యంలో స్థలంలో నువ్వు ఉండడానికి, నువ్వు తీసుకెళ్ళడానికి ఆయన ఇదిగో కల్వరి కొరకు సిద్ధంలో ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ రానై ఉన్నాడు, వస్తానన్నవాడు రాక తప్పడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ 6వ మాటలో ప్రతిదీ బలి అంత అర్పించాడండి. ఆమేన్. ఇప్పుడు గొర్రెలు ఇవ్వడం అవసరం లేదండి అమ్మా. ఆ రోజుల్లో తప్పు చేస్తే గొర్రెనిచ్చేవారు. ఆమేన్, అంతేనండి. తప్పు చేస్తే గొర్రెను ఇచ్చేవారు. ఇప్పుడు గొర్రెలు బలి అంతా ఆయనే గొర్రె పిల్లగా బలి అయిపోయాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా.
ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నేను ఎలా తప్పు చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. నీ తలంపు ద్వారానో, నీ అబద్ధం ద్వారానో, నీ మాట ద్వారానో, నీ చూపు ద్వారానో నువ్వు పాపములో పడిపోతున్నావేమో. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ సమయంలో. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాంటి ఇదిగో పాప శిక్షణ నీ మీద ఉండకూడదనే ఆయన మన కొరకు ఆ కల్వరి కొండలో గొర్రె పిల్లగా బలి అయిపోయాడు. ఆమేన్. నువ్వు తప్పు చేస్తే ఇదిగో ఒక గొర్రెను తీసుకొచ్చి 5,000 కట్టి నువ్వు పిలిపించుకోవచ్చు, కానీ నా ప్రభు ఇదిగో ఆయనే గొర్రె పిల్లగా బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు గొర్రె పిల్ల దేవాలంటే ఎంత అండి? 6,000 7,000 ఉంటుంది. నువ్వు మాటి మాటికి తప్పు చేసి మాటి మాటికి పాపం చేసి ఇదిగో ఆ గొర్రె పిల్లని తీసుకొస్తే 7,000 కట్టగలవా? 10,000 కట్టగలవా? దేవుని బిడ్డ, దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ కొరకైనా మొత్తము ఇదిగో సమస్తం చేశాడే. ఆమేన్. యాజకుల పని సమస్తం చేశాడే. అన్ని చేశాడు, అన్ని ముగించుకున్నాడు. ముగించుకొని ఇదిగో తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను తుదముట్టిచ్చాను. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తాన్ని చేయలేక వెనుకకు జారిపోయిన వారు ఉన్నారండి. సౌలు దేవుని చిత్తాన్ని చేయలేదు. దేవుని చిత్తాన్ని జరిగించిన వాడే నిలబడాలి. ఆమేన్. ఎంతమంది నిలబడుతున్నారు ఈ రోజున? మనము నిర్ణయించుకుంటాము, సమర్పించుకుంటాము. ఈరోజు 10 రోజులు ప్రార్థన చేస్తానన్నవారు రారండి, కనిపించరండి. ఈరోజు 40 రోజులు ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటానన్న వారు కూడా కనిపించరండి. సమర్పణ లేదండి. ఆమేన్. నువ్వు సమర్పణ కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు 2 కార్యాలు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆకాశము తట్టు ఇదిగో మరి కేక వేసినప్పుడు, అతడు మరణించినప్పుడు ఇదిగో అక్కడ అడ్డు తెర చినిగిపోయిందండి. గట్టిగా చప్పలు కొడదామండి. అడ్డు తెర చినిగిపోయిందండి. ఆ అడ్డు తెర దేవుని బిడ్డలారా ఇదిగో అక్కడున్న ఎవరిని రానియకుండా అతి పరిశుద్ధ స్థలంలో ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఇదిగో ఆవరణలో ఉన్న ఆ అడ్డు తెర అడ్డుగా ఉన్నప్పుడు ఇదిగో అక్కడికి ఎవరు రాక మునుపు నా ప్రభు అది దాన్ని సిలువలో చింపివేశాడు. ఎలా చింపివేశాడండి? కింది నుండి చింపితే అది మనుషులు చింపేసింది, అది ఆరోను చింపలేదే. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆరోను యాజకుడే, ఆయన చింపలేదే. ఆయన మానవుడు, ఆయన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన ప్రాణం వలన, ఆయన ఇదిగో మరణం వలన అడ్డుగా ఉన్న ఆ తెర ఇదిగో వెంటనే చినిగిపోయిందండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడ్డు తెర కూడా సమాస్తమైందండి. ఎందుకు? ఇదిగో ఆ తెర వెనుక నుండే భక్తులు రావాలి, విశ్వాసులు రావాలి. మీ కొరకు నా శరీరం చీల్చబడుతుంది. దేవునికి ఇదిగో మనుషులకు అడ్డుగోడగా ఉన్న ఆ తెర యేసయ్య ప్రాణము ద్వారా అడ్డు తెర చినిగిపోయిందండి. అది ఎంతమంది మోయాలంటే 300 మంది మోస్తేనే అడ్డు తెరను లేబడతారండి. పెద్ద పెద్ద ఏనులతో తీసుకెళ్తారు, గుర్రలతో తీసుకెళ్తారు, ఎందుకంటే అది మోయలేరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ శిల్వనాథుడు ఆ శిల్వలో ఇదిగో ఆయన మరణించగానే అడ్డు తెరగా చినిగిపోయిందండి. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు ఇదిగో అన్ని చేశాడు. ఒక కారు రిపేర్ అయితే ఎవరు కావాలండి? కారు రిపేర్ అయితే కారు సంబంధించిన వ్యక్తి రిపేర్ చేయలే, ఆ కారు తయారు చేసిన వ్యక్తికి తెలుస్తుంది. ఆమేన్. ఒక మానవుడు ఇదిగో పాపముతో శాపముతో ఉన్నాడంటే అది ఏ డాక్టర్ వలన కాదు, కానీ ఏ మనుషుని వలన కాదు, కానీ ఇదిగో ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన మనం చేశాడు కాబట్టి ఆయనే మనల్ని బాగు చేయాలి. ఆమేన్. ఎలా బాగు చేయాలి? తన అమూల్యమైన రక్తముతో కడగాలి. ఆమేన్. తన అమూల్యమైన ప్రాణం పెట్టాలి. ఆమేన్. తన ప్రాణం వలన మనకు రక్షణ వచ్చిందండి. ఆయన ప్రాణం వలన మనకు విముక్తి వచ్చింది, విమోచన వచ్చింది. విమోచన క్రాయదంగా అది కూడా సమాస్తం చేశాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. క్రాయధనం చెల్లించాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆదాము తప్పు చేస్తే ఆ ఏదెను తోటలోకి వెళ్ళగొట్టాడు. ఆ వేదను తోటలోకి వెళ్ళగొట్టి ఇదిగో దాన్ని మూసివేశాడు, క్లోజ్ చేశాడు, డోరు మూసివేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందులో ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు, అందులో ఎవరికి పోకూడదు. అటు ఇటు తిరుగుచు ఖడ్గజ్వాలను పెట్టాడు నా తండ్రి. ఇదిగో అందులో ఎవరైనా పోతే ఆ ఖడ్గం చంపేస్తుంది. ఆమేన్. ఆ ఖడ్గము ఇదిగో చంపేస్తుంది. ఎందుకంటే అందులో పోవడానికి ఏ మానవునికి శక్తి లేదు, ఏ మానవుడు అందులో దూరడానికి వీల్లేదు. ఎలాంటి బలవంతుడైనా, ఎలాంటి గొప్పవాడైనా ఆ వృక్ష ఫలాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఆమేన్.
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నా ప్రభే మళ్ళీ ఇదిగో అందులోకి రావడానికి ఆయన తన ప్రాణం పెడుతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ మూయబడిన ఆ ఏదెను తోట ద్వారాలు వెంటనే ఇదిగో ప్రభు అయితే ఎప్పుడు ప్రాణం పెట్టాడో వెంటనే ఆ ఏదెను తోట ఇదిగో మరి ద్వారాలు తెరబడ్డాయి. ఆ ఏదెను తోటలో ఏమున్నాయంటే దేవుని సన్నిధి ఉందండి, జీవ వృక్ష ఫలాలు ఉన్నాయండి. ఆ ఫలాలు తినడానికి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు కృపయు సత్యమును తీసుకొచ్చాడు. చివరిగా ముగిస్తున్నాను. అమ్మా దేవుడు ఏం రాను ఏం తీసుకొచ్చాడండి అమ్మా? కృపయు సత్యమును తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, పట్టుబడిన ఆ స్త్రీ, పాపంతో ఉన్న ఆ స్త్రీని అందరూ చంపడానికి ఎదురుగా వస్తున్నారు. ఆమేన్. ఇదిగో నీవు ఈ రోగిని బాగు చేయడానికి నీకు అధికారం ఎక్కడిది? ఈ రోగిని నువ్వు ఇదిగో స్వస్థపరచడానికి నీకు అధికారం ఎక్కడిది? పాపములు క్షమించడానికి నీకు అధికారం ఎక్కడిది అని యేసయ్యను శాస్త్రులు, పరిశీలు, ఇదిగో సద్దుకులు ఆయన ప్రశ్న వేసినప్పుడు ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. కృపయు సత్యము మధ్యలో యేసయ్య ఉన్నాడు. గమనిస్తున్నారా? కృపయు సత్యము మధ్యలో యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పాపం చేసిన వ్యక్తి ఈ కృప ఏమంటుంది? కృప క్షమించు ప్రభు అంటుంది. ఆమేన్. అక్కడ పాపి ఉన్నాడు, వేశ్య ఉంది. ప్రపంచంలో వేశ్య. అందరూ పాపం చేసినారు, చిన్నలు పెద్దలు అందరూ పాపం చేసినారు. ఆమేన్. అందరికీ శిక్ష ఉంది. ఆమేన్. జైలు ఎవరికో గొప్ప కాదు. ఏ కులస్థమైనా, ఎవరికైనా, ఏ మతానికైనా జైలు జైలే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ పట్టబడిన స్త్రీ ఉంది, ఇక్కడ యేసయ్య మధ్యలో ఉన్నాడు. పక్కకు సత్యం ఉంది, పక్కకు కృప ఉంది. ఆమేన్. ఈ కృప అంటుంది కదా, క్షమించుము ప్రభు అని కృప అంటుంది. సత్యం ఏమంటుంది కదా, సత్యము లేదు, ఒప్పుకోదు, ఆమెకు శిక్ష పడాలి. ఆమేన్. ఆమె మరణించాలి, ఆమె పాత్రురాలు. ఆమేన్. ఇదిగో కృప అంటుందిగా, క్షమించుము ప్రభు అంటే లేదు లేదు, సత్యము, ఇదిగో నువ్వు సత్యాన్ని చంపివేస్తావా ప్రభు అని యేసయ్యని అడుగుతుంది. సత్యాన్ని చంపను, ఇదిగో కృపను చంపను. ఆమేన్. అమ్మా తీయండి అమ్మా, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట ఉంది. త్వరగా లాస్ట్ చివరిగా రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. రోమా 8:4 వచ్చినమ్మా. రోమా 8:4 అమ్మా. 4 అమ్మా. శరీరము అనుసరింపగా అనుసరించి ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి నెరవేర్చబడినట్లు పాప శరీరముతోని పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కొట్టండి చప్పర్లు అమ్మా, గట్టి కొట్టాలి చప్పర్లు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇప్పుడు ఏమంటుంది? కృపా సత్యము. ఆమేన్. ఇక్కడ పాపిని ఏమంటుంది? కృప క్షమించమంటుంది, సత్యమేమో శిక్షించమంటుంది. సత్యంతో మాట్లాడుతున్నాడు. సత్యమా, నేను ఈమె కొరకు నా ప్రాణం పెట్టబోతున్నాను, ఈమె కొరకు నేను కరవల్లో ఎక్కుతున్నాను, ఈమె కొరకు నేను మరణించబోతున్నాను, ఈమె పాపమంతా నా మీద వేసుకున్నాను. ఆమేన్. వెంటనే అక్కడ కృప ఆగిపోయింది, సత్యం ఆగిపోయింది. ఆమె కొరకు సిలువలో ఎక్కి నా దేవుడు ప్రాణం పెట్టాడండి. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో మన కొరకు ఆ ప్రభు తండ్రి చూడనంతగా మారిపోయాడండి. ప్రభు మీద, తన తల మీద ఇదిగో పాపం పడిందండి. పాపం పడగానే ఇదిగో మరి యేసయ్య దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక క్షణం చెయ్యి విడిచిపెట్టాడట. ఒక క్షణము, ప్రభువా తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నేను దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను, ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఉమ్మివేయడానికి సిద్ధంగా ఉన్నాను, కొడ దెబ్బలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అవిటి కంటే నీవు నా చెయ్యి విడిచిపెట్టేప్పుడే నాకు బాధగా ఉందయ్యా.
దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీకు వేదన పడుతున్నానయ్యా, గోల పెట్టి ఏడుస్తున్నాడు అంటే మన పాపము అంతా యేసయ్య మీద పడినప్పుడు దేవుడు మరుగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. యేసయ్య ముఖం మీద మన పాపం పడ్డప్పుడు తండ్రి చూడక ఇలా కళ్ళు మూసుకొని ఇదిగో ఆయన బాధపడుతూ ఇదిగో చెయ్యి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అదే కారణం అండి, మన పాపము మన శాపము అంతా ఆ ప్రభు మీద పడ్డప్పుడు దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు పాపము భరించలేవు, నువ్వు అన్ని భరించలేవని దేవుడు ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో సమస్తము అన్ని చేశాడు. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించును గాక. గట్టిగా చెప్పలు కొడతామండి. ఈ సమయం ఇచ్చిన ఆత్మీయతలకు వందనాలు. మంచి థ్యాంక్ యూ పాస్టర్ గారు. 6వ మాట నిమిత్తము బ్రదర్ ఐలేష్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. బ్రదర్ ఐలేష్ గారు. మీ అందరికి కూడా నా కుటుంబం తరపున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్టయితే. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కల్వరి గిరిలో ప్రభువా నువ్వు పలికిన 7 మాటలు ప్రభువా మేము వినబోచున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా 6 మాటలు మేము వినిన్నాం తండ్రి. విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో నీరు కట్టి ఫలింపులాగా సహాయము దయచేయి. వాక్యం అందించిన బిడ్డలందరినీ కూడా నీ శిలాచాటు మలుగుపరుచుకొని మంచి వర్తమానం అందించినందుకు నీకు వందనాలు. లోతైన సత్యాలు వారు చెప్పి ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు 7వ మాటగా మేము వినబోతుండగా మా ఆత్మతని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ శిలాచాటుకున్న మరుగుమర్చుకొని తండ్రి ఇంకా లోతైన సత్యాలు మీరు బయలుపరచమని కృపచూపు సహాయం దయచేయమని నీకే వందనాలు, నీకే కృతజ్ఞత, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కల్వరిగిరిలో ప్రభువా ఒక దొంగను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తం చిందిస్తూ కూడా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమన్న రీతిగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ రక్తంలో కడిగి మనందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో చున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. 7వ మాట దార్ల రాజ్ కుమార్ గారు ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. మరి మిస్సెస్ ఉన్నారా? శోభ గారు ముందుకొచ్చి లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవలసిందిగా కూర్చున్నాను. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ప్రసంగించువారు మన ఆర్చ్ బిషప్ రెవరెండ్ జాన్ మార్కండేయ గారు. 7వ మాట ప్రసంగించి తర్వాత ప్రార్థన రాజేశ్వరి సిస్టర్ గారు చేసినాక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక ముగింపబడుతుంది. ప్రసంగించేవారు ఆర్చ్ బిషప్ డాక్టర్ రెవరెండ్ జాన్ మార్కండే గారు. వారికి చాలా వందనాలు. దేవుడి మీద దీవించి ఆశ్రయించును.